యువకులందరూ కూడా తమ ఓటును మొబైల్ యాప్ ద్వారా ఇండియన్ యూత్ కాంగ్రెస్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనదైతే ఏదైతే ప్యానెల్ ఉందో గౌరవనీయులు మనందరి ప్రియతమ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ప్యానెల్, గౌరవనీయులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే కొప్పుల వీణారెడ్డి గారి ఆదేశాలతో మరియు అన్న పోతు భాస్కర్ గారి ఆదేశాలతో సూర్యాపేట పట్టణ, నియోజకవర్గ, అలాగే మండలాలు, అలాగే జిల్లా వాడిని మనం అందరం కూడా కలిసి ఏకంగా ఓటీపీలు ఏ విధంగా అయితే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా యువకులు దాని ద్వారా ఓటింగ్ సిస్టంలో పాల్గొనాల్సింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని పద్ధతి ద్వారా మనందరం కూడా తప్పకుండా మన అభ్యర్థులైనటువంటి ప్రస్తుతం మన దగ్గర మనల్ని కలవడానికి ఇచ్చేసిన గౌరవనీయులు జిల్లాకు కాంటెస్టింగ్ అభ్యర్థిగా ఉన్న అభినయ్ గారు, వీరు ఆల్రెడీ మనకు ఇక్కడ మనందరికి చిరపరిచితులే. వారి నాన్నగారు సీనియర్ కాంగ్రెస్ లీడర్, అలాగే వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిలర్గా వారు ఇక్కడ 15వ వార్డు మన సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. వీరు జిల్లా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా మనకు ఉన్నారు కాబట్టి రామన్న ప్యానెల్లో మనందరూ కూడా వీరికి ఓటు వేయాలి. వారి సీరియల్ నెంబర్ 6. రెండవది మన అసెంబ్లీ నియోజకవర్గానికి గౌరవనీయులు మీర్జా కరీముల్లా బేగ్ గారు, మిత్రులు, యువకుడు, గతంలో వారు కాంగ్రెస్ పార్టీ నుంచి వారి మిసెస్ కౌన్సిలర్గా కాంటాక్ట్ చేసిన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి దామన్నకు విరామాని. కాబట్టి మనందరం కూడా దామన్ అంటే మనకు ఎంత ఇష్టమో వారిని కూడా అంతే ఇష్టంగా ప్రేమించి మనందరం కూడా వారికి ఓటు ఇచ్చి అత్యధిక మనం ఇవ్వడమే కాదు, మన మిత్రులకు ఎక్కడెక్కడ ఉన్నా కానీ మన జిల్లాలో ఎక్కడున్నా మన సభ్యులందరికీ యువకులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరితో ఓటేయించి మనం ఖచ్చితంగా మన ప్యానెల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఒక్క పిలుపుతోనే మీ మిత్రుడు, మీ తమ్ముడు, మీ సోదరుడు అక్కడ ఇచ్చిన పిలుపుతో మీరందరూ ఇక్కడ విచ్చేసి మీరందరూ కూడా కలిసి వారిని సపోర్ట్ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే మీ సోదరి దివ్య కూడా మంచి యాక్టివ్ పర్సన్. వారు కూడా మీకు చెప్పేది ఏంటంటమ్మా, మహిళలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఎవరైతే 18 నుంచి 30 సంవత్సరాల అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ ఇళ్లకి వెళ్ళి మనం ఏంటంటే ఒక్కడ కూర్చొని చేసేది కాదు, ఏదో ఓటర్ లిస్టు తీసుకొచ్చి మనం స్లిప్ అలా వేసేది కాదు. కాబట్టి మన మొబైల్ తీసుకొని మనం ఇంటింటికి వెళ్ళాలి. మనం ఎప్పటి నుంచి కార్యక్రమం పెట్టుకొని ప్రతి గడప టచ్ చేయాలి. ఎంతమంది యువకులు ఉన్నారో ఓటర్ లిస్టు ఉన్నాయి మన దగ్గర, ఆ ఓటర్ లిస్టు చూసుకొని 18 నుంచి 30 సంవత్సరాల ప్రతి యువకుని టచ్ చేయాలి. వాళ్ళందరూ కూడా మనతోనే ఉన్నారన్నది అయితే మనందరూ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట 28వ వార్డు అన్న సంగతి మరొకసారి గుర్తు చేసుకుంటూ అంతే విధంగా మళ్ళీ మన ప్యానెల్ని ఓట్లు వేసి మనల్ని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరు కూడా మరి ఇక్కడికి ఈ టైంలో ఇచ్చేసిన ప్రతి ఒక్క యువకునికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ ఏ అవసరం ఉన్నా కానీ దావన్న మన కోసం పాటుపడతా ఉన్నాడు, మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.